అంటే మీ దగ్గర కూర్చున్నంత మాత్రం చేతనే వాళ్ళ యొక్క ప్రశాంతతను పొందారన్నారు కదా గురువుగారు. ఆ సందర్భంలో మీరు వారికి చెప్పినటువంటి వాక్యాలు ఏమి వారిని అంతలా ప్రభావితం చేసినాయి? ఏం లేదండి. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నానా, వాళ్ళకు ప్రశాంతంగా ఉంది. ప్రశాంతంగా ఉన్నవానికి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. హ్మ్. అది సహజంగా జరుగుతూ ఉంది. ఇప్పుడు ఎండ కిరణాలుండాయి. అందరి మీద ఉండాయి. నువ్వు ఇంట్లో కూర్చొని నాకు సూర్యుడు కనపరాలే, కిరణాలు లేవు అంటే అది కాదు ఇక్కడ. అందరికీ సమానంగానే ఉంటుంది. ఇప్పుడు మీరేసేటువంటి ప్రశ్నలన్నీ కూడాను సమాధానాలు వెతుకుతున్నారు మీరు. ప్రశ్న వేసినప్పుడు సమాధానాలు వెతికితే తెలుస్తుంది. కానీ ఆచరణ లేనప్పుడు అది తెలుసుకోవడం కిందకే పోతూ ఉంటుంది. ఆచరణ అనేటువంటిది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇప్పుడే మనం అనుకుంటేమి నేను ఎవరు అని మీరు ప్రశ్నలు ఫస్ట్లోనే చెప్పినారు. నేను ఎవరు అన్నప్పుడు శరీరము నేను, మనస్సు నేను అనుకున్నప్పుడు ఎన్ని జన్మలెత్తినా ఏ సాధన చేసినా అది ప్రశ్న ఉంది, సమాధానం వస్తూ ఉంటుంది తప్ప నువ్వు ఎవరో ఏంది తెలుసుకోవడానికి ఛాన్స్ లేదు. సమాధానాలు ఉన్నాయి కదా. కాబట్టి నేను ఎవరు అన్నప్పుడు నేను ఎవరు తెలుసుకోవాలి. సర్వాన్ని తెలుసుకోవడం కాదు ఇక్కడ. నేను ఎవరు అని తెలుసుకోవడానికి నేనే విచారణకు నా మీద నాయనే చేసుకుంటున్నా, ఇతరం కాదు. నన్ను నేను ప్రశ్నించుకున్నప్పుడు నేను అంతర్ముఖంలోకి వెళ్ళేకి అవకాశం ఉంది. నువ్వు ఎవరు అన్నప్పుడు బయటికి వెళ్ళేకి అవకాశం ఉంది. కాబట్టి చైతన్యం అనేటువంటిది లోపల ఉంది కాబట్టి మనకు ఆటంకం అనేటువంటిది మన మనస్సే కాబట్టి ఆ మనస్సు అనేటువంటిది నిజము కాదు కాబట్టి దాన్ని ఆధారం చేసుకొని విచారణ చేయడము, అంతర్ముఖంలోకి వెళ్ళడం అనేటువంటిది అది మనము ఇప్పుడు చెప్పేటువంటి విషయం కాదు. కానీ విచారణ వల్ల మన లోపల ఉండేటువంటి నేను ఎవరు అన్నప్పుడు, నేను అంటే శరీరం నేను కానప్పుడు ఆ నేను ఎవరు అనేదానికి సమాధానం కావాలి. ఆ సమాధానం వెతకాలి అంటే అంతర్ముఖంలోకి వెళ్ళాలి. అది ఎలా వెళ్ళాలి, ఏం చేయాలనేటువంటిది ఈ ఇంటర్వ్యూలో ఈ షార్ట్ పీరియడ్లో సాధ్యం కాదు. కానీ మీరు ఒక సందర్భంలో గాయత్రి మంత్రం గురించి చెప్పారు గురువు. ఏ మంత్రం చెప్పినా, గాయత్రి చెప్పినాను, ఎవరు ఏ మార్గంలో వెళ్తున్నారో, ఏ మంత్రాన్ని జపిస్తున్నారో అందరికీ నేను చెప్తున్నది ఒక్కటే. ఈ మంత్రాన్ని జపిస్తున్నప్పుడు ఈ శబ్దము ఎక్కడ నుంచి వస్తుంది, అది లోపల నుంచి వస్తుంది. ఇప్పుడు హార్మోనియం వాయిస్తామండి, మధురమైనటువంటి స్వరాలు వస్తున్నాయి. ఆ లోపల ఎవడున్నాడు? లోపల ఏముంది? ఏం లేదు. అందువల్ల నీవు స్మరిస్తున్నప్పుడు, జపిస్తున్నప్పుడు ఈ శబ్దం అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తూ ఉంది, శబ్దము ఎక్కడి నుంచి వస్తూ ఉందో ఆ మూలంలోకి వెళ్ళి ఆ మూలాన్ని చేరుకుంటే అది శబ్దము అదృశ్యమైపోయి నిశ్శబ్దంలోకి వెళ్ళిపోతుంది. నిశ్శబ్దంలో నుంచే శబ్దం వస్తూ ఉంది. ఆ నిశ్శబ్దం అనేటువంటిదే బ్రహ్మ శక్తి. కాబట్టి అక్కడికి వెళ్ళేటప్పుడు, మూలంలోకి వెళ్ళేటప్పుడు నిర్మలమైపోతుంది. నిర్మలమైనప్పుడు ఊరుకుండాలి. జపం పని ఆటి వరకే, ఆ పైన అది వెళ్ళలేదు. నిర్మలంగా ఉన్నప్పుడు ఊరు కూర్చోవాలి, దాని మీదనే దృష్టి పెట్టాలి. అప్పుడు అది ధ్యానం అవుతుంది. ఆ నిర్మలంగా ఉన్నప్పుడు దాని మీదనే దృష్టి పెడితే అంతర్ముఖంలోకి వెళ్ళేకి వేరే ఆటంకాలు లేవు కాబట్టి నువ్వు మూలంలోకి చేరేకి అవకాశం ఉంది. ఆ విధంగానైనా ఆ స్థితిని చేరొచ్చు అని చెప్పడం జరిగింది. అంటే మంత్ర సాధనలు అనేవి ఉపయోగపడతాయి అని అంటారు. తప్పకుండా. ఇప్పుడు శబ్దం ఎక్కడి నుంచి వస్తూ ఉందో ఆ మూలాన్ని తెలుసుకుంటే జన్మధన్యం. శ్వాస యొక్క మూలం తెలుసుకుంటే జన్మధన్యమే. ఇక ఆత్మవిచారణ, నేను అంటాడు. ఈ నేను ఎక్కడి నుంచి పుడుతూ ఉందో తెలుసుకున్న జన్మధన్యమే. మనసు అంటాడు. ఈ మనసు ఎక్కడి నుంచి పుడుతూ ఉందో ఆ మూలాన్ని తెలుసుకుంటే జన్మధన్యం. కాబట్టి అన్నిటికీ మూలం ఒక శక్తి ఉంది, దాంట్లో నుంచే అన్నీ వస్తున్నాయి.
నా బంగారు రింగు ఇంట్లో పోగొట్టుకున్నా, నా జీవితం అంతా బయట వెతుకుతా ఉండ, ప్రతి వీధి వెతుకుతా ఉండానండి, చిక్కుతుందే? ఇంట్లో వెతకాలి కదా. కాబట్టి ప్రతి మనిషి ఏం చేస్తున్నాడంటే సంతోషము, సుఖము, శాంతి కావాలని ప్రపంచమంతా తిరుగుతూ ఉన్నాడు. ఎక్కడెక్కడో ఉంది అంటున్నాడు, అన్నీ అనుభవిస్తూ ఉన్నాడు, క్షణాలు ఉండాలి మళ్ళీ పోతుంది. కాబట్టి ఎక్కడా లేదు, అది మన లోపలనే ఉంది. కస్తూరి మృగానికి ఎలా లోపలనే ఉందో మనలో కూడా అదే ఉంది. అది దానికి మన మనస్సే అడ్డమై ఉంది. ఇది తీసేసుకోవడానికే ఈ యొక్క భక్తి, యోగము, జ్ఞానము, ఈ మూడు కూడాను ఏది వేరు కాదు, ఏది తేడా లేదు. మూలంలోకి వెళ్ళిపోవడం ముఖ్యం, బయటికి వెళ్ళకుండా. మీకు కలిగిన ఒక అనుభవం ఏదైతే ఉన్నదో అది ఆ రోజున స్థిరమైపోయి మీరు దాని నుంచి బయటికి రాకుండా ఎలాగున్నా కూడా అక్కడే ఉన్నారు, అదే సరైనది, అదే కరెక్టు. కానీ ఆ స్థితికి చేరుకోవడం కోసము మీ దగ్గరికి ఎంతోమంది వస్తున్నారు గురుగారు. లేదండి, నాకు ఉద్యోగం కావాలా, నాకు పెళ్లి కాలే, నాకు కష్టాలు ఉన్నాయి, నాకు రోగాలు ఉన్నాయి, ఈ బంధాల నుంచి ఎట్లా బయటపడాలా, ప్రతి ఒక్కరు 100కి 99 మంది ఇదే గొడవ. అవునా? అంతే కదా. అంటే మామూలుగా ఆటలకు చూడడానికి చాలా రకాలు బయట ఉన్నారు, కానీ మీలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చినట్టు అవి అడుగుతారు గురుగారు. మా దగ్గర అడిగితే ఇంకా సులభంగా వాళ్ళు వచ్చి సక్సెస్ అవుతారని కదా అలా వాళ్ళ అయ్యారా ఉద్దేశం. గురుగారు ఎవరన్నా? వాళ్ళ ఉద్దేశం అంటే గురుగారు ఏం లేదు, 20 సంవత్సరాలు ఇప్పుడు మీరు అడుగుతున్నారు దేనికోసం అడుగుతున్నారు? ఏదో శాంతి సంతోషం కావాలి అంతే. నేను ఆత్మ అనుభవం కోసం అడుగుతున్నా, అదే అడుగుతున్నావు. ఇంక వేరే ఏం నాకు అవసరం లేదు. అడుగుతున్నావు కరెక్ట్. ప్రేక్షకులకి కాదు కదా, ఎవరికి అవసరం లేదు. ఓన్లీ ఆత్మని అనుభవం చేయించడం కోసం ఇవంతా కూడా, ఈ తాపత్రయం అంతా కూడా. ఏమేమి తీసేస్తే ఆత్మ అనుభవం జరుగుతుంది. ఇప్పుడు మీకు ఆత్మానుభవమే కావాలన్నా అంతే కావాలి, ఇంకేం అట్లా కాదు. నువ్వు కామా పెట్టొద్దు, కామ ఏం లేదండి, ఇంకా ఫుల్ స్టాప్. ఫుల్ స్టాప్. నీకు ఆత్మే కావాలన్నా, ఆత్మ సాక్షాత్కారం కావాలన్నా, సాక్షాత్కారం గురించి అయితే నువ్వు దానికోసమే బతుకు. అది కావాలి కదా నీకు. కళ్ళు మూసుకొని ప్రపంచంలో ఉండేది ఏ ఒక్కటి నీ లోపల ప్రవేశించకుండా ఉండు, ఇప్పుడే నీకు ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. కళ్ళు మూసుకో. లోపల ప్రపంచంలో ఉండేది ఏ ఒక్కటి నీ లోపల ఉండకూడదు. ఉండగలిగితే ఇక్కడే ఈ క్షణంలోనే సాక్షాత్కారం. అలా ఉండలేక కదా అరే ఉండలేకపోతే అంటే నేనేం చేయమంటావు? నేను అడ్డం పడమంటావా? లోపల నేను ఎట్లా అడ్డం పడతా? కాదు గురుగారు, గురువులను ఆశ్రయించే దానికోసమే కదా. అట్లా రాకుండా ఉండాలంటే ఎట్లాంటి దాన్ని కోరిక అంటాడండి. గురువులను ఆశ్రయించడం అనేటువంటిది కోరికే. ఇక్కడ కోరికే పనికిరాదండి. ఇప్పుడు ముందు మనం అనుకున్నామే సహజంగా అని. ఆ సహజం అనేటువంటిది ఎవరికో కొందరికి వస్తుందండి. ఇప్పుడు ఉదాహరణకి కష్టాల వల్ల, బాధల వల్ల, భయం వల్ల చేరుకుంటాండారు. ఇప్పుడు నేనెవరనే విచారణ. రమణ మహర్షి చెప్పినాడు కదా, మరి మనం ఎందుకు చేయకూడదు అని నేనెవరని విచారణ మొదలు పెట్టినావు అంటే నీకు లోపల ఏ డౌట్ లేదు, ఏ అనుమానం లేదు. కానీ రమణ మహర్షి చెప్పినాడు కదా, మనం చెయ్యాలి కదా అని ఆయన చెప్పినటువంటి మాటలను విని నేనెవరని విచారణ మొదలు పెట్టినావు. అది ఒక ఆలోచన అవుతుందే కానీ విచారణ మాత్రం సాధ్యం కాదు. ఎందుకంటే నీకు డౌట్ పుట్టలే. అది ఏంటి అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, నేను ఈ ప్రపంచంలోకి ఎందుకు వచ్చాను. ఇప్పుడు నా శరీరం పోతూ ఉంది, మనసు పోతూ ఉంది, గాఢ నిద్రలో పోతూ ఉంది. పుట్టక ముందు లేదు, తర్వాత లేదు. మరి ప్రతి విషయానికి, ప్రతి ఆలోచనకు, ప్రతి పనిలో నేను 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 అంటాను కదా. మరి ఈ నేను ఎవరు అని ఎవరికి డౌట్ పుట్టింది? ఆ డౌట్ పుట్టిన వాళ్ళకు నాకు చూపి. లేదండి, ఎవరికి కాబట్టదు. నేనే కాదు, ఎంతోమంది గురువులు ఎదురు చూస్తున్నారండి. పరిపక్వత ఉండి, అర్హత ఉండి, దానికోసం ఆవేదన అనేటువంటిది. నీవు కరెక్టే, కానీ భగవంతుని దృష్టిలో నువ్వు కరెక్ట్ కావాలా, అది మనకు తెలియదు. కాబట్టి భగవంతుని మెప్పించే విధంగా మనము లోపల ఉండే, ఇంకా భగవంతుని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు కావాలన్నారు మీరు, కరెక్టే. అది నిజమే అయితే, సత్యమే అయితే వెంటనే నీకు ఇప్పుడు సాధ్యమవుతుంది.
నీలో నువ్వు అన్నట్లే కరెక్టే అయితే నీ లోపల ఈ ప్రపంచం ప్రవేశించకుండా ఆ శక్తి దీన్ని బయటికి తీసేస్తుంది. కానీ ఆ ఉద్దేశం నీకు లేదు, ఎవరికీ లేదు. కావాలి కావాలి అని ఉంటుంది లోపల. మరి అవన్నీ అడ్డమే కదా.